రెడ్డి పాలిటిక్స్లో అల్లు అర్జున్ సినిమాలు ఇద్దరు బుల్లెట్ ట్రైన్లే. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ చెప్తా ఉన్నారు, ఇద్దరు బుల్లెట్లే. ఒకరేమో రాజకీయాలు దూసుకుపోతుంటే ఇంకొకరేమో సినిమాల్లో దూసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా బుల్లెట్లే అని చెప్పేసి చెప్తా ఉన్నారు అల్లు అర్జున్ మామ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ భవిష్యత్తుపై ఆయన మామ కాంగ్రెస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల ఎంట్రీ గురించి చర్చ జరుగుతున్న సమయంలో విజయ్ దళపతి తరహాలో తెలంగాణలో అల్లు అర్జున్ కూడా భవిష్యత్తు సీఎంగా ప్రజలు భావిస్తే అనే ప్రశ్న చంద్రశేఖర్ రెడ్డికి ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రజలు అలా అనుకుంటే అందులో తప్పేముంది, అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఆ స్థాయి ఉంది అంటూ వ్యాఖ్యానించారు. సరైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజల్లో మార్పు తీసుకురాగలనని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్లలో ఎవరు ఎక్కువ స్పీడ్ అనే ప్రశ్నకు కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్పీడ్ అయితే అల్లు అర్జున్ సినిమాల్లో స్పీడ్ అని పేర్కొంటూ ఇద్దరు బుల్లెట్ ట్రైన్లే అంటూ ప్రశంసించారు. అల్లు అర్జున్ గతంలో తన మామ కోరిక మేరకు కొన్ని ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి అంటున్నాడు అల్లు అర్జున్ మామ. విజయ్ దళపతితోటి అల్లు అర్జున్ పోలుస్తారా అంటే అల్లు అర్జున్ నటుడిగా నేను ఇష్టపడతా. అల్లు అర్జున్ కూడా ఆయన డ్యాన్స్, ఆయన పట్టుదల, ఆయన కృషి అంతా ఆయనని అది చేస్తా. ఎందుకంటే సిక్స్ ప్యాక్ ఒకప్పుడు బాలీవుడ్గా పరిమితమైంది. టాలీవుడ్లో ఈ సౌత్ ఇండియాలో హీరోలు ఈ సిక్స్ ప్యాక్ చేయరు అని చెప్పేసి ఒక టాక్ ఉండే. సో ఆ టాక్ను ఏదైతే ఉందో, ఓహో మా గురించి ఇంత చులకన చేస్తారని చెప్పేసి దేశముద్ర సినిమాలో సిక్స్ ప్యాక్ చేసి చూపించిండు. మీరే కాదు మేము కూడా సిక్స్ ప్యాక్లు చేస్తామని చెప్పేసి నిరూపించిండు అల్లు అర్జున్. ఆ విషయంలో నేను అల్లు అర్జున్ ఇష్టపడతా. తెలంగాణకు సీఎం అంటే అయిపోయిందా? ఎవరో అడిగిరాట. అంటే ఎంత కష్టం అంటే విజయ్ దళపతి హీరో అయింది కాబట్టి అయింది అనుకుంటారు. ఆయన ఇప్పుడా హీరో కొన్ని దశాబ్దాలుగా ఉన్నాడు కోలీవుడ్లో, తమిళనాడులో హీరోగా సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు. ఏ విధంగా సీఎం అంటూ నాకు అర్థమవుతుంది ఇప్పటికి కూడా. మంచిగా ఉన్నటువంటి భవిష్యత్తును కొందరు ఇలానే ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఐడియాలు ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మధ్యలో కొందరు వచ్చి అట్లా నువ్వు తోపు తూరుము అని చెప్పగానే వీళ్ళు ఏదో అయిపోయి అలా అడుగు వేస్తారు, అడుగులు వేసి అలా ఫెయిల్ అవుతారు. దయచేసి అట్లా ఎవరు చేయొద్దు, తప్పది. ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు, అయిపోయింది. ఇప్పుడు సీఎం అన్నాడు అనుకో, తెలంగాణకు సీఎం అవుతారా భవిష్యత్తులో అని చెప్పేసి వాళ్ళ మామనంటే తప్పే ఉంది, విజయ్ దళపతి అయ్యిండు అన్నట్టుగా ఏదో అన్నాడు వాళ్ళ మామ, అల్లు అర్జున్ మామ. సరే, సీఎం అంటే ఎట్లుండాలి? తెలంగాణకు సీఎం అంటే తెలంగాణకు తండ్రి లెక్క. సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ అయితే అక్కడ వద్దురా నాయనాన్ని దండం పెడితే మీరు రావద్దని చెప్పేసి పోలీసులు మొత్తుకుంటా చెప్తే కారు మీదకి ఎక్కి హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వచ్చి ఒకరి ప్రాణాలు తీసిండు. ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది. ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు పెడితే ఏ లాభం? ఆ బాలుడు 8th క్లాస్ ఎంత చదువుతున్నాడు, మొత్తం హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తే కదా. నువ్వు ఎన్ని కోట్లు పెడితే ఏ లాభం? ఆ చచ్చుబడిపోయినటువంటి కాళ్ళు అన్నీ మళ్ళీ వస్తాయా? ఇదా సీఎంకు ఉండాల్సిన లక్షణం? ఇదా ఒక హీరోకు ఉండాల్సిన లక్షణం? ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు సీఎం అవుతావా? సో అల్లు అర్జున్ గారు, ఇది మిమ్మల్ని అనట్లేదు. సో మీ వెనకాల ఉండి మీరు ఇట్లా చాలా పాపులర్ అయ్యి ఉండే దేశం మొత్తంలో మీరు తోపు అక్కడ సీఎం విజయ్ అయ్యిండు అని చెప్పేసి మీ ఫ్యాన్స్, మీ అభిమాన సంఘాలు, లేకపోతే మీకు పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా అంటారు. దయచేసి మీరు ఆ ఊబిలోకి వెళ్ళకండి. మంచిగా వెళ్తున్నారు, సాఫీగా వెళ్ళిపోండి. జూనియర్ ఎన్టీఆర్ చూసి నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాత ఎక్స్ సీఎం, వాళ్ళ మామ సీఎం,
అయినా కూడా రాజకీయాలకు రావట్లేదు. ఆయన ఆ టాపిక్ తీస్తే కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతాడు. సో ఎవరన్నా అన్నా నువ్వు రావాలి అని చెప్పేసి అని ఈ ఊబిలోకి దిగితే ఏముండదు, ఆగమవుతారు. తెలంగాణలో సెన్సస్ 2027కు రంగం సిద్ధం. ఆగస్టు 29న గెజిట్ నోటిఫికేషన్. ప్రతి వ్యక్తిపై 40 రకాల వివరాల సేకరణ, కులం మతం నుంచి వలసలు, విద్యావృత్తి వరకు సమగ్ర సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాం. అధికారుల బరితెగింపు. శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అరాచకం. రింగైన జిహెచ్ఎంసీ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు. అక్రమార్కుల కనుసన్నులో అధికార యంత్రాంగం. నాలా కన్వెన్షన్ లేకుండానే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు. షెడ్ కూడా లేని చోట 84 విల్లాలకు పీటీఐఎన్ ఇంటి నెంబర్ల జారీ. అక్రమ మార్గంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లు. పత్తా లేని ఆడిట్ అధికారులు మౌనం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్. డిసెంబర్ నుంచి జనవరి 20 వరకు నమోదైన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. డాక్యుమెంట్ నెంబర్ 197/2026, 372/2026లను వెంటనే రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికుల డిమాండ్. జూనియర్ అసిస్టెంట్ నజీరుద్దీన్, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి ఇరువురిని సస్పెండ్ చేయాలి. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి. ఈ డాక్యుమెంట్ నెంబర్ 197/2026 అదేవిధంగా 372/2026 ఈ రెండు కూడా మొత్తం ఫేకే. ఈ నజరుద్దీన్ కావచ్చు, వికాస్ రెడ్డి, ఈ అధికారులు మొత్తం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అక్రమార్కులకు వీళ్ళు చేతులు కలిపి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆఫీస్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయంలో అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు. దీనిపైన మన మహాపత్రిక ఇదేది మన శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అరాచకాలపైన ఇప్పటికీ మహాపత్రిక, ఏఎన్ఎన్ తెలుగు రెండు సంయుక్తంగా ప్రతిరోజు కూడా వీళ్ళపైన మనం వార్తలు ఇస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి మార్పు అయితే రావట్లేదు, ఈ అధికారుల్లో చలనం లేదు. దాంతోపాటుగా ఇతర అధికారులు మన వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా అర్థమైతలేదు. మరి దీని వెనకాల బడ తలకే ఉందా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది. శంషాబాద్ సర్కిల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అరాచక